మహిళలు ఆస్తి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనేక నియమాలను రూపొందించింది. ఆస్తి పనులో మహిళలకు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నారు. అందుకే మీరు కూడా మీకోసం ఒక ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే దాన్ని మీ భార్య పేరు మీద కొనుగోలు చేయవచ్చు. అది మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు ఈ ఆస్తిని కొనుగోలు చేస్తుంటే మీ భార్య పేరుతో మాత్రమే కొనడం మంచిది. ఇది మీకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు రుణం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో పురుషుల కంటే తక్కువ వడ్డీ రేట్లకు మహిళలకు రుణాలు అందించే అనేక బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. ఎవరైనా ఇల్లు కొన్నప్పుడు ఆ ఇల్లు కొనే సమయంలో చాలా కాగితపు పనులు చేయాల్సి ఉంటుంది. ఇంటిని రిజిస్టర్ చేయించుకోవాలి. దీనికోసం మీరు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. మీ డబ్బులో ఎక్కువ భాగం స్టాంప్ డ్యూటీకి ఖర్చు అవుతుంది. కానీ భారతదేశంలో పురుషుల కంటే మహిళలు తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మహిళలకు ఆస్తి సంబంధిత పనులపై కూడా మినహాయింపు లభిస్తుంది. ఈ మినహాయింపును మున్సిపల్ కార్పొరేషన్ మహిళలకు ఇస్తుంది. అయితే ఆస్తి స్త్రీ పేరు మీద ఉంటేనే మీకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఒక మహిళ పేరు మీద ఆస్తి ఉంటే అది ఆమె ఆర్థిక భద్రతను బలపరుస్తుంది. ఆమె స్వావలంబన పొందుతుంది. అందువల్ల ఆమె పూర్తి స్వేచ్ఛతో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు.